గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు 1 year సిరీస్. ఈరోజైతే చౌటుప్పల్ దగ్గర ఒక ఫంక్షన్ అయితే ఉంది, మాకు తెలిసిన వాళ్ళది. అక్కడికైతే వెళ్తున్నా. చౌటుప్పల్ అనగానే నాకైతే చౌటుప్పల్కి నాకు విడదీయలేని బంధం ఉంది. అదేందనేది చెప్తాను మీకు ఎప్పుడైనా టైం వచ్చినట్లయితే. 1 minute. సో చదువుకునేటప్పుడు అయితే రియలీ లేలేను. ఐఎమ్ రియలీ సారీ, బట్ ఐ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ యూ వన్ డే వెన్ ఎవర్ టైం కమ్స్. కిందికి వచ్చినో లేదో మాదైతే కార్ సాఫ్ చేస్తున్నాడు. చెప్పిన ఆయనకు ఫస్ట్ నేను ఇంట్లో ఫంక్షన్ పోయేది ఉందని చెప్తే ఇప్పుడు చేస్తుంది సాఫ్. బేసిక్గా అయితే ఏం చేస్తాడంటే ఎవరైతే రెగ్యులర్గా ఆఫీస్ పోతారో వాళ్ళ కార్లు దూడుస్తాడు అన్నట్టు. నేను ఆయనకు కారు తూడ్చడానికి ఇచ్చినప్పుడు చెప్పినాను, ఎప్పుడైనా తూడ్చుకోండి, డేలో మాత్రం ఒకసారి అయితే చూసాలని చెప్పాను. అందుకే ఇంత నీట్గా ఉంటుంది. మావాడు మంచిగా క్లీన్ చేస్తాడు. చేయి టైం అవుతుంది. ఏ అమ్మాయి ఈ ఎండ మాత్రం ఎమ్మ కొట్టుడు కొడుతుంది. ఇంతసేపు చల్లగా ఉన్నది, ఇప్పుడే ఎండ ఎమ్మ కొట్టుడు కొడుతుంది. అమ్మాయి ఏంది బాయ్ ఇది? ఆడేమో వానలు వస్తున్నాయని వెయిట్ ఎస్ఎంఎస్లా మెసేజ్ వచ్చింది, ఇవాళ భారీ వానలు అని చెప్పేసి. వాన లేదు ఏం లేదు, ఎండ ఎమ్మ కొట్టుడు కొడుతుంది. అప్పటికప్పుడే చల్లగా ఉంటుంది, అప్పటికప్పుడే ఎండ కొడుతుంది. ఒక్కొక్క వాన పడుతున్నట్టు ఎండ ఎమ్మ కొట్టుడు కొడుతుంది. ఇప్పుడు ఈ ఎండలో పోవాలి చౌటుప్పల్ దాకా అంటే కారణంలే. చూద్దాం, అసలు చెప్తా అసలు స్టోరీ ఏంటిది అనేది. చౌటుప్పల్ జరిగింది, కార్ ఎక్కిన తర్వాత అయితే చెప్తాం మీకు. దానికి ఉన్న రిలేషన్షిప్ బిట్వీన్ మీ అండ్ చౌటుప్పల్ వాట్ ఇట్ ఈజ్ అనేది చెప్పేసి అయితే ఇప్పుడు చెప్తాం మీకు. మనము 4కి అట్లా బయలుదేరుతాము. ఓకే, 4కి బయలుదేరితే ఈవినింగ్ వెళ్తాము. నైట్ అక్కడ ఉండేసి మళ్ళీ మార్నింగ్ నైట్ ఆడ పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి అట్లా బయలుదేరి వస్తే అయిపోతుంది. ఓకే ఓకే, మళ్ళీ దీన్ని బట్టి తొందర రైట్. నాకేం ప్రాబ్లం లేదు. అయితే యాక్చువల్గా శివ సార్ తెలుసుగా, మనం డ్రోను ప్లస్ కెమెరా వీడియోలు తీసినాం కదా ఈ శివసారి అవన్నీ. యాక్చువల్గా శివసార్కి అయితే ఒక ఫామ్ హౌస్ అయితే ఉంది హైదరాబాద్కి దగ్గరలో. ఒక 70 kilometers ఉంటుందా, ఒక 70 kilometers దూరంలో ఒక ఫామ్ హౌస్ అవుతుంది సార్కి. ఆ ఫామ్ హౌస్ పోదాం మేము ప్రతిసారి అనుకుంటున్నాం, కానీ ప్లాన్ అయితే క్యాన్సిల్ అవుతుంది. ఈసారి మాత్రం పక్కాగా ప్లాన్ చేయాలనుకుని అదే డిస్కషన్ అయితే జరుగుతుంది. నేను కిందికి వచ్చిన కదా పోదామని, మధు కార్ దృశ్యలోపు వాకింగ్ చేద్దామని వస్తే సార్ కలిసి ఆ ప్లాన్ డిస్కషన్ అయితే జరుగుతుంది. ఫామ్ హౌస్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది, చిన్న చిన్న ఆవులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అయితే చూద్దాం మనం నెక్స్ట్ ఎప్పుడు అనేది. ప్లాన్ అయితే నడుస్తుంది, పోతా అవి కూడా వీడియో తీసుకున్నాం. నిజంగానే చాలా రోజుల నుంచి ప్లాన్ అయితే ఇష్టము, ఫామ్ హౌస్ పోవాలి అని చెప్పేసి. ఆ ఫామ్ హౌస్ అయితే ఆలేరు దగ్గర ఉంది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఎగ్జాక్ట్ అయితే ఐడియా లేకుండే. ఆలేరు దగ్గర అవుతుంది. ప్రతిసారి అయితే ప్లాన్ చేస్తున్నాం కానీ క్యాన్సిల్ అవుతుంది. అసోసియేషన్ వాళ్ళతోనే, అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ళతోనైతే. సో చూద్దాం, ఇప్పుడైతే అనుకున్నాం ఎట్లయినా సరే ఒక మంచి డేట్ ఈరోజు ఫిక్స్ చేసుకుని సాయంత్రం వరకు ఎప్పుడు వెళ్ళాలి అనేది అయితే డిసైడ్ అవుతుంది. సో ఐల్ కీప్ యూ పోస్టెడ్. మా వాచ్మెన్ అయితే ఓ మంచి పనుడు, నిజంగా చెప్పాలంటే అన్ని పనులు అయితే బాగా చేస్తాడు. సరే ఫస్ట్ అస్సాబ్ బాడీ ఫంక్షన్ పోతున్నారా? నీ బైక్ చూసే వచ్చిన. రీసెంట్గా మా వాడు అయితే R15 బైక్ అయితే కొన్నాడు. మస్తు షో ఆఫ్ చేస్తాడు ఇక చూడ్రి. అదో చలో, కార్ అయితే రెడీ అయింది. మన కార్ అయిపోయినాక ఇంకో కార్కి అయితే ఎగబడ్డాడు పిల్లగాడు. కార్ రెడీ అయింది, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టార్ట్ అయిపోదాం. మన అయితే మెయిన్ రోడ్ మీదకి వచ్చిన మా ఫ్రెండ్ వస్తుంటే మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. వేరే ఉద్దేశంగా వెళ్ళిపోతుందని ఇప్పుడే రివీల్ చేస్తున్నా. యాక్చువల్గా సీక్రెట్ ఏందనేది, నేను చదువుకునేటప్పుడు అయితే నల్గొండ నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఎక్స్ప్రెస్ బస్ ఎక్కింటి. ఇప్పుడు కాదు, చాలా రోజుల కింద ఒక 14-15 years బ్యాక్ నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో అయితే. సో చౌటుప్పల్లో నేను బస్సు దిగిన, వాటర్ బాటిల్ తీసుకుందామని చెప్పేసి, అట్లానే నేచర్ కాల్ కోసం అని. నేను వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది. ఆ బస్సు వెళ్ళిపోయినా బస్సులో నా బ్యాగ్ ఉంది, నా పర్సు అన్నీ అలానే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాక పక్కన అక్కడ ఎంక్వైరీ ఉంటే ఎంక్వైరీ దగ్గరికి వెళ్తే ఇంకో బస్సు వస్తుంది ఇప్పుడే, ఆ బస్సులో దాన్ని క్యాచ్ చేయొచ్చు అని చెప్పిండు ఆయన. అండ్ థ్యాంక్ గాడ్ ఏంటంటే ఆ ఎంక్వైరీ చేసే వాళ్ళ ఫ్రెండే నేను ఫస్ట్ ఎక్కిన బస్సు డ్రైవర్, ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో ఆయనకు ఫోన్ చేసి ఇట్లా పలానా ఒక అబ్బాయి ఇక్కడ దిగిండు, నువ్వు అట్లనే చూసుకోకుండా వెళ్ళిపోయినావు అని చెప్తే, వాళ్ళ మధ్యలో నాకు ఎక్కడ కలిసిరు, పెద్దంబర్పేట అక్కడ కలిసి మళ్ళీ నేను అయితే ఆ బస్సులో ఎక్కిన. అది చౌటుప్పల్కు నాకున్న రిలేషన్షిప్ అయితే. అట్లా దాన్ని అయితే ఎప్పటికీ మర్చిపోలేను నేను. సో మీరు కూడా ఎప్పుడన్నా బస్సు ఎక్కినా కానీ, ఏదెక్కినా, ట్రైన్ కానీ, ఎనీథింగ్, మీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయా లేవా, లేకపోతే ఇన్ కేస్ మీరు దిగినా కానీ మర్చిపోకండి. నాకు చాలాసార్లు జరిగింది ఇట్లా సినారియో. ఎట్లా అంటే తాళం పోగొట్టుకోవడం, ఇంటిది బ్యాచులర్ రూమ్ ఉన్నప్పుడు పర్సు పోగొట్టుకోవడం, ఇట్లా అయ్యిందనమాట చాలాసార్లు. అంటే కొన్ని చెప్పుకోవచ్చు నా నెగ్లిజెన్స్ వల్ల కొన్ని జరిగినాయి, కొన్ని అనుకోని పరిణామాల వల్ల జరిగినాయి, కొన్ని ఉన్నాయి అనమాట. సో మీరు జాగ్రత్తగా ఉండండి. బస్సు ఎక్కినా ఏదెక్కినా మీ వస్తువులు తీసుకొని దిగుతురా తీసుకోకుండా దిగుతురా చూసుకోండి.
ముందు మాట్లాడడానికి మన వాళ్ళు ఇంకా వచ్చిండ్రు అనుకో ఫంక్షన్ చూసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు ఉంటుంది తిని ఇప్పుడే అయింది అనుకో మా అక్కడ పోయేసరికి అన్నం అయిపోతుంది ఏం ఉండదు ఆఖరి హోటల్లో తినాల్సి వస్తుంది. అంటే ఫంక్షన్ అంటే ఏదో చిన్నగా ఉంటుంది మామూలుగా ఉంటుంది అని అనుకున్నా కానీ మామూలుగా లేదు భయ్య, ఇది మొత్తం కంప్లీట్లీ హై క్లాస్. అసలు మనం పనికిరాము ఈడ. ఫంక్షన్ అయితే అయిపోయింది, ఇంటికి వచ్చి కాసేపు అయితే రెస్ట్ తీసుకొని కాఫీ అయితే తాగుతున్నా. వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఏం లేదు కానీ వచ్చేటప్పుడు మాత్రం మస్తు ట్రాఫిక్ అయితే తెలియంది. ఎందుకంటే మన పోచంపల్లి నుంచి హైత్ నగర్ వైపు కడితే రోడ్ వేస్తున్నారు, ఫ్లైఓవర్స్ అయితే కొన్ని దిక్కుట్లు అయిపోయినాయి, కొన్ని దిక్కుట్లు అయితే అయిపోలేదు. మామూలు ట్రాఫిక్ లేదు, అసలు బీభత్సమైన ట్రాఫిక్, బంపర్ టు బంపర్ అవుతుంది. కొన్ని దిక్కుట్లో మంచిగానే ఉంది, అందుకనే కొంచెం లేట్ అయిందన్నమాట మేము ఇంటికి రీచ్ కావడానికి, లేకపోతే ఎప్పుడో రీచ్ అయ్యేటోళ్ళం. అట్లా ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా కాఫీ తాగానే డైనాని తీసుకొని అయితే కిందికి వచ్చిన. డైనా కిందికి రాగానే మస్తు ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఆమెకు బయట తిరగడం అంటే మస్తు ఇష్టం. ఇట్లా తిప్పుదామని తీసుకొచ్చిన. రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే ఇట్లా బయట తిప్పుతాం. మా అపార్ట్మెంట్లో ఇట్లా వాకింగ్ చేయనీకి అయితే ఉంటుంది. డైనాన్ అయితే ఇట్లా నేను బండ్లో తిప్పుతా, ఉతిగా ఆమె సైకిల్ అయితే దొరుకుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తినే తర్వాత అయితే పక్కకైతే కూర్చున్నాము. డైనా దా 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 అని అంటుంది. ఈమెకి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి మెల్లగా, అమ్మ తాత మామ అని అయితే అంటుంటుంది. ఎక్కువ తాత 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 అని అంటుంది డైనా అయితే. అది మరి వీడియో అయితే. నేనైతే మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తా. ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు.